ఇది శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అమోఘభక్తి బలము తెలియజేసే సంజీవని ఔషధ మొక్క కథ. లక్ష్మణుని ప్రాణాలను రక్షించేందుకు హనుమంతుడు చేసిన అద్భుత కార్యాన్ని తెలుసుకోండి. లంకా యుద్ధభూమిలో మాయస్థలతో రాక్షసుడు ఇంద్రజిత్ అమితంగా పోరాడుతున్నాడు. ఒక సమయానికి లక్ష్మణుడిపై విషపూరితమైన బాణం దాడి చేస్తుంది. లక్ష్మణుడు భూమి మీద పడిపోతాడు. శ్రీరాముడు ఆందోళన చెంది వేదనతో వెలిపిస్తాడు. ఆ సమయంలో సుషేణుడు అనే వైద్యుడు ఒక దివ్య ఔషధం సంజీవని ఔషధ మొక్క గురించి చెప్తాడు. అది హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై మాత్రమే లభిస్తుంది అంటాడు. ఆ ఔషధం లేకపోతే లక్ష్మణుడి ప్రాణాలు కాపాడలేమని చెప్తాడు. లక్ష్మణుని కోసం, తన అన్న శ్రీరాముని కోసం భక్తిమయమైన హనుమంతుడు విశ్వరూపాన్ని ధరించి దిక్కులు దద్దరిల్లేలా ఆకాశంలోకి ఎగురుతాడు. లక్ష్యంగా హిమాలయాలు, గమ్యం ఆ సంజీవని ఔషధ మొక్క. హనుమంతుడు ద్రోణగిరిని చేరి అనేక ఔషధాలను గమనిస్తాడు. కాని సంజీవని ఔషధ మొక్క ఏది అనే విషయం తెలియదు. సమయాన్ని వృధా చేయకుండా అతడు ఏకంగా ఆ పర్వతాన్ని తానే మోసుకుని తిరిగి లంక వైపు ప్రయాణిస్తాడు. శరీరాన్ని విస్తరించుకున్న హనుమంతుడు 2000 కొండలను మించిన ద్రోణగిరిని తేలికగా ఎక్కుకుంటాడు. ఆ దృశ్యం చూసిన భూమండలం ఆశ్చర్యపోతుంది. దేవతలే సంబరపడతారు. ఆకాశమంతా తన శబ్దంతో హడలెత్తేలా హనుమంతుడు ఆ పర్వతాన్ని భుజాలపై మోస్తూ వస్తున్నాడు. అతని గమ్యం లక్ష్మణుడిని రక్షించటం. ఆ వేగాన్ని చూసి రాక్షసులు సైతం భయంతో వణుకుతున్నారు. హనుమంతుడు తీసుకొచ్చిన పర్వతంపై నుండి సంజీవని ఔషధాన్ని సుషేణుడు గుర్తించి దానిని లక్ష్మణుడికి వేయగానే అతడు కళ్ళు తెరిచి చూస్తాడు. శ్రీరాముడి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. హనుమంతుని భక్తిని చూసి దేవతలు అందరూ ప్రశంసిస్తారు. కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తిరిగి జాగ్రత్తగా పెట్టి ధ్యానంలో లీనమవుతాడు. భూమి నిశ్శబ్దంగా అతని వీరత్వానికి వందనం చేస్తుంది. ఇది భక్తి బలము, వేగము, వినయము కలగలిసిన మహాత్ముడు ఆ శ్రీ ఆంజనేయ స్వామి చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం. ఇలాంటి కథలు మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చే శక్తివంతమైన ఉదాహరణలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.